అందరికీ నమస్కారం. నేను అప్పం చందన, క్లాసికల్ డాన్సర్. కూచిపూడి, భరతనాట్యం అండ్ కథక్ నేర్చుకుంటున్నాను 12 ఇయర్స్గా. అండ్ 1700 పైగా 1000 వరకు అలా పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్ చేశాను. మా మదర్ అండ్ నా గురువు గారి సపోర్ట్తో ఇదంతా చేశాను. అండ్ నేను ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేశాను అండ్ ఎన్నో కాంపిటీషన్స్ చేశాను. అందులో చాలా అవార్డ్స్ అండ్ రికార్డ్స్ కూడా అందుకున్నాను. అందులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ అవార్డ్స్లో నృత్య శిరోమణి, నాట్యమయూరి, స్వర్ణమయూరి, తెలంగాణ కళాతేజం అండ్ ఇలా చాలా ఉన్నాయి. సో మా మమ్మీ నా సపోర్ట్, నా ఇంట్రెస్ట్ని గ్రహించి తను డ్యాన్స్ క్లాస్లో స్టార్ట్ చేసి నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ, తను పుష్ చేస్తూ నన్ను ఈ స్టేజ్కి దాకా తీసుకొచ్చింది. అండ్ గురువుగారి సపోర్ట్ కూడా చాలా ఉంది. మా గురువుగారు కొంతం వెంకటేశ్వర్లు గారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు అండ్ చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా సపోర్టివ్, ఎంకరేజింగ్. మా మమ్మీ కూడా చాలా సపోర్టింగ్. అండ్ నేను డాన్స్ ఇండియా డాన్స్ అని జీ తెలుగులో ఒక డ్యాన్స్ షో చేశాను క్లాసికల్ పరంగా. అండ్ సుధాచంద్రన్ గారితో ఇంట్రడ్యూస్ అయ్యి క్లాసికల్ పరంగా షో చేయడం జరిగింది. అండ్ నేను ఇంకా చాలా డ్యాన్స్ ఫామ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నది నా డ్రీమ్. ఇంకా వెంపటి చిన్న సత్యం గారిలా కూచిపూడిలో నాకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలన్నది నా అంబిషన్. అండ్ అలానే కాకుండా మన దేశంలో ఇంకా ఇతర దేశాలలో కూడా నా పేరు తెలియాలి అని నా డ్రీమ్. సో నాకు చాలా సక్సెస్ ఇంతవరకు రావడంలో నా వెనుక చాలా ఫెయిల్యూర్స్ అని కూడా ఉన్నాయి. సో అవన్నిటిని నేను తట్టుకుంటూ వాటి నుంచి ఇంకా నేర్చుకుంటూ అండ్ వాటిని ఫెయిల్యూర్గా తీసుకోకుండా వాటి నుంచి నేను ఒకటి నేర్చుకుంటూ దాంట్లో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇలా రావడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీ పిల్లల్లోని మీ ప్రతిభను మీరు గుర్తించి, వాళ్ళలోని టాలెంట్ గుర్తించి మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళని పుష్ చేయండి. సో మీ గురువుగారు కూడా ఒక మంచి గురువు దొరికితేనే ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోగలము. సో మీ పిల్లల్ని చాలా సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. నేను కాంపిటీషన్స్లో చేసినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ అలా కాకుండా వేరే ప్రైజెస్ కూడా వచ్చాయి. సో అప్పుడు నేను బాధపడిన మూమెంట్ కూడా ఉంది. సో దాన్ని నేను బాధగా తీసుకోకుండా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని దాని నుంచి మళ్ళీ నేర్చుకొని చేయడం జరిగింది. సో పిల్లల్ని మీరు సపోర్ట్ చేయండి. అండ్ పిల్లలు కూడా పేరెంట్స్ యొక్క ఆశయాలను గ్రహించి మనం వారి ఆశలను తగ్గట్టుగా నడుచుకోవాలి. సో నేపాల్ నందు కూడా జరిగిన ప్రోగ్రాంలో నేను ఓరుగల్లుని రిప్రజెంట్ చేస్తూ ఓరుగల్లుని అక్కడ రిప్రజెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎవ్రీ స్టోరీలో కూడా, అందరి స్టోరీలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఏ ఫెయిల్యూర్ అయినా కూడా సక్సెస్ అయినా కూడా ఒకటే రీతిగా తీసుకొని, సక్సెస్ అయినా గ్రౌండెడ్గా ఉండి, ఫెయిల్యూర్ అయినా కూడా దాని నుంచి నేర్చుకొని, రెండు సేమ్గా తీసుకొని మనం లైఫ్ జర్నీ కొనసాగించాలి. ఈ మీట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరి టీవీకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.